రైట్ అన్న ఇటు చెప్తారన్నా నాన్న చిన్న కెమెరాలుగా స్పేస్ చేయండి అన్న రైట్ నేను విజయం నుంచి మొదలెట్టాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మా సైడ్ గురించి అది మాట్లాడదాం. సరే మీ అందరూ అది అందరి సమస్య కాబట్టి గుడి గురించి మాట్లాడతా. ఇప్పుడు ప్రజల సమస్యల కోసం వచ్చా. ఆ గుడికి సంబంధించి నేను మాట్లాడి నేను నిర్ణయం చేసుకుంటాను. అలా చేస్తా. ముందు మీరు అందరూ సుఖంగా ఉంటే దేవుడు అందుబాటులో ఉంటున్నారు. ఏదైనా ఉందంటే వస్తున్నారు. నువ్వు చెప్పుకోవటానికి ఉంది, మాట్లాడటానికి ఉంది, అన్నీ ఉన్నాయి. ఏదైనా ఒకటి అలా సమస్య లేకుండా ఉండదు. ఎందుకంటే నిరంతర ప్రక్రియ కాబట్టి శుభ్రంగా అందరూ కూడా మీరు అందరూ కూడా అన్నీ కూడా చూడ చక్కగా బాగున్నాయి. కాలువలు ఎప్పుడు ఇలాగ ఉండొచ్చినట్టు ఎంత వర్షం పడినా మీకు నిలవు నా దగ్గరికి వస్తున్నారు. నేను కూడా అప్పుడప్పుడు అందరి దగ్గరికి తెలియకపోవచ్చు. లైట్లు లేవా వేస్తాను చూడు. కరెంట్ పని వెంటనే చేసి రాసుకో. రోడ్డు మాట్లాడి చేస్తాను. అక్కడ ఉన్నట్టున్నారు అడిగారు. గంగానమ్మ గుడి అంట డెఫినెట్గా పడేసి కట్టుకోవడానికి అని అంటున్నారు. మమ్మల్ని 100% మీకు సహకరిస్తారు. నేనే వచ్చాను మీ దగ్గర. పేటలో నేనే వచ్చాను కదా. దానికి సంబంధించి అడుగుతాను ఎంత వచ్చో ఏంటనేది. పర్మిషన్ గ్రాంట్ దానికి ఎంత అవుతుందో ఎంత డబ్బులు అవసరం లేదా? నా వంతు నేను చేయిస్తాను. నేను చేయించే వాళ్ళతో చేయిస్తాను. మీరు చేయి కూడా పడకపోతే గంగానమ్మ శాంతించు. అందరూ తలకోకాస్త చేసుకోండి. అందరూ వేసుకొని శుభ్రంగా. మెయిన్ ఏంటంటే ఈ పేటలో ఉన్నది అంతా కలిపితే 25-30 ఇల్లే సార్. దానివల్ల దాంతో అవ్వదు కాబట్టి అలాగే అంత అన్ని పథకాలు వస్తున్నాయి కదా. అంటే అవసరం మీకు ఏమొస్తున్నాయి? అన్నీ వస్తున్నాయా? బాగానే ఉందంతా శుభ్రంగా రేషను. మీరు మీ ఏజ్ ఫ్యాక్టర్గా మీరు వెళ్ళలేకపోయినా మీ ఇంటికి కూడా తీసుకొచ్చి ఇస్తారు. సరేనా? శుభ్రంగా తల్లిగా ఎందుకు పడలా? ఏముంది ఏముంది తీయించమని చెప్పాం కదా. కరెంట్ ఆఫీస్ చేసి సీడింగ్ చేయించుకోలేదా? అప్లోడ్ అవ్వలేదా? చూడు అప్లోడ్ అవ్వలేదు. మన పడలేదమ్మా. ఇప్పుడు నువ్వు సీడింగ్ కంప్లైంట్ రేజ్ చేయడానికి నీకు అప్లోడ్ చేశారు. ఏవని చెప్పి తీసేశారా లేదా? మీటర్లో సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఏ గారి దగ్గరికి వెళ్తే ఎందుకు తెచ్చుకోవాలని చెప్పాం కదా మేము. ప్రతి వాళ్ళని కూడా చేయమని చెప్పి అప్లోడ్ అవుతున్నాయా? ఒకసారి సైన్ చేస్తారు. 5,600 మంది చేశారు. నువ్వు ఎందుకు చేయాలి? అన్ని లేవని నీకు 10 మీటర్లు ఎక్కడ ఉంటాయి? ఉండవు. ఓకే అయిందా? చెప్పాలి కాబట్టి ప్రభుత్వం అందరికీ కల్పించారు కాబట్టి ఏదైనా వచ్చినప్పుడు ఏం చదువుకున్నారు మీరు? ఇంజనీరింగ్ చదువుతున్నారు. గేలూరులో ఏమి ఉద్యోగం ఇవ్వగలుగుతారు? ఏంది బ్రాంచ్? సరే ఏదైనా డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చినప్పుడు చెప్తాను. ఈఎస్టీ అయ్యే ఉంటాయి. కమలుద్దీన్ పేరు రాసుకోండి. జాబ్ పర్పస్ రాసుకుని ఫోన్ నెంబర్ కూడా రాసుకోండి. ఇంజనీరింగ్ రైట్ ఫోన్ నెంబర్ ఏదైనా అవకాశం
మళ్ళీ 2026కి అద్దెంట్లో ఉండేవాళ్ళు ఎవరో ఉండరు. ఇప్పుడు ఉన్న ఇల్లు ఇచ్చినవన్నీ కూడా కట్టించి పెడుతున్నాం. ఇప్పుడు ఇంచుమించుగా 3000 ఇల్లు మేము వచ్చాక 3000 ఇల్లు కంప్లీట్ అయినాయి. రేపు అక్టోబర్ నాటికి 9000 ఇల్లు కంప్లీట్ చేస్తాం. తర్వాత అక్టోబర్లో ఎవరికైతే లేవో వాళ్ళందరికీ కూడా రాస్తాం. 100 మందికి డబల్ తీసుకున్నాననే అన్ని రెక్టిఫై అవుతాయి. మీరు అక్టోబర్లో పెడతారు, మార్చిలోపు మళ్ళీ కట్టిస్తారు 2020. ఇదే రూపాయి పెట్టుకొని అవసరం లేదు. ఇది వరకు ఇలా 35,000 కట్టడం ఈ కట్టడం ఏముండదు. 2,30,000 అదే పెట్టారు. విడాకులు అయిపోతుంది రావుగా ఒంటరి మహిళకి పెట్టారు అలా ఉండదు. చూద్దాం రేషన్ కార్డు ఉందా వస్తున్నాయన్నీ ఒంటరి మహిళలు ఓపెన్ అవుతుంది పెడదాం. ప్రయారిటీ ప్రకారం చెప్పు ఏం పథకాలు ఉన్నాయి, ఏం వస్తున్నాయి, మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ ఉంది, తల్లికి వందనం. అమ్మఒడి అనుకోడు. అమ్మఒడి అంటే పడుకున్నట్టు ఉంటుంది. తల్లికి వందనం మీకు దండం పెట్టడం అది నేను తల్లికి వందనం దేనికంటే మీరు స్కూల్కి పంపిస్తున్నారు, చదువుకుంటున్నారు. మీ అబ్బాయి కాలం వచ్చింది. రేషన్ డిపోకి వెళ్తున్నారా, తీసుకుంటున్నారా, బాగుందా? మీరు తెలుసుకోలేకపోతే ఇంటికి తెచ్చిస్తారు. వయసు 60 దాటితే మీకు ఇబ్బంది ఉందంటే ప్రభుత్వ పరిపాలన బాగుంది. మీకు అందుబాటులో నాయకులు ఉంటున్నారు. సమస్యలు లేకుండా ఉండదు. మీ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఊరంతా కూడా ఉంటాయి. అందరికి 2 లక్షలు పెన్షన్ వస్తుంది. రేషన్ కార్డు ఉంది కదా, ఇల్లు ఉందా, ఇంటికి పెట్టుకోండి. అక్టోబర్లో ఇంటికి పెట్టుకోండి. ఏమి రావాలి ఇంట్లో గురించి అలాగే ఏమేమి కావాలో అవును ఒకసారి వచ్చి నేను నెంబర్ రాస్తాను అన్ని చూసి వచ్చేసి వచ్చి అడుగుతున్నాం. అందుకనే ఏమి లేవంటే ఇవ్వడానికి కుదిరేయి వస్తుంది. కొత్త పెన్షన్ వచ్చినప్పుడు 100% తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి ఇవాళ 3వ డివిజన్ తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర కూడా సమస్యలు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడికే వెళ్తున్నాం మేము కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా మాకు చెప్పాలి, మాకు కూడా ఏం చేయాలనే ఉద్దేశంతో 3వ డివిజన్లో 3 సమస్యలు చెప్పారు. ఆ 3 సమస్యలకు కూడా వెంటనే పరిష్కారం చెప్తాం. 100% ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు పరిపాలన గురించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏ విధంగా అయితే వాళ్ళు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో అదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా నాయకులు చేస్తూ అన్న ఏదైతే సూపర్ 6 పథకాలు అన్నారో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి ఇబ్బంది లేకోకుండా రేషన్ కార్డు నుంచి ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కార్డు నుంచి మరి అక్కడక్కడ 1000 మందిలో ఒక్కొక్కరు ఇల్లు గురించి అడుగుతున్నారు. డెఫినెట్ గా ఏలూరు నియోజకవర్గంలో ఇల్లు లేని వాళ్ళు ఎవరో ఉండకోకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆల్రెడీ మేము వచ్చిన తర్వాత 3000 ఇల్లు కడతం జరిగింది. అక్టోబర్ నాటికి 9000 ఇల్లు ప్లాన్ చేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా 18000 ఇల్లు అలాట్మెంట్ చేయడానికి ఇంకా అవకాశం ఉంది. ఏలూరు నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలు ఎవరు ఉండో బిలో పావర్టీ వాళ్ళకి ఏదైతే చేయాలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకుంటున్నారో అది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నాం. P4 విధానాన్ని డెఫినెట్ గా వాళ్ళు కూడా ఒక్కరు కూడా సంతృప్తికరంగా ఉందన్నప్పుడు అందరూ కూడా నిర్భయంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనలు పంచుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలు చెప్తున్నారు. పరిపాలన అనేది బాగుందనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇది 1 సంవత్సరంతో అయ్యేది కాదు, నిరంతర ప్రక్రియ. డెఫినెట్ గా ప్రతి కార్యక్రమం కూడా 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి రివ్యూలు తీసుకుని ఉంటాం. మేము అందుబాటులోనే ఉంటాం కాదు, ప్రజల దగ్గరికి కూడా మేము కూడా స్వయంగా వెళ్ళినప్పుడు అన్ని తెలుస్తాయనే ఉద్దేశంతో మరి అందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ప్రతి డివిజన్ కూడా తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ డివిజన్ లో ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యని రెక్టిఫై చేయడానికి ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు బడేటి చంటి గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, అట్లాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ఈడా చైర్మన్ గారు, మేమందరం కూడా ప్రతిరోజు కూడా ప్రతి డివిజన్లో మరి వెళ్ళి ఇంటింటికి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అవన్నీ తీర్చే దిశగా గౌరవ శాసనసభ్యులు వారు మరి కృషి చేస్తున్నారు. మరి ఉదయం 6 కాడి నుంచి 9-9:30 ఇంట్లో నుంచి బయటకు వచ్చే వరకు కూడా ఆయన మరి వారి ఇంటి దగ్గరే గ్రీవెన్స్ తీసుకోవడం, అట్లాగే బయట కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ఇట్లాంటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అఫీషియల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, రివ్యూ మీటింగ్లు కానివ్వండి, ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి 11 కాడి నుంచి మళ్ళీ మధ్యాహ్నం 2 వరకు కూడా
రివ్యూలు చేసుకొని మరి వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా అడిగి తెలుసుకొని మరి ఆ సమస్యని పరిష్కరించే దిశగా మరి శాసనసభ్యుల వారు ఏలూరు కృషి చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది. మరి ఏ సందులోకి వెళ్ళినా కానీ ఏ ఇంటికి వెళ్ళినా కానీ మొన్న మీరు ఈ పని మీద వచ్చారు కదా, నీ పని ఎంతవరకు అయినది అని అడిగి తెలుసుకొని పని అయిపోయిందని చెప్పి వాళ్ళు సంతోషంగా చెప్తున్నప్పుడు మేమందరం కూడా ఆనందంగా చాలా సంతోషంగా మరి ప్రయాణం కొనసాగిస్తాం. చాలా సంతోషంగా ఉన్నది. ప్రతి డివిజన్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన కానివ్వండి, ఏలూరు శాసనసభ్యుల వారి పాలన కానివ్వండి, కార్పొరేషన్ పరంగా అన్ని అవసరాలు మాకు తీరుతున్నాయండి. చాలా మంచి ప్రభుత్వం అండి, మంచి పరిపాలన అండి, మాకు చాలా చక్కగా ఉన్నదండి అని చెప్పి ప్రజలు ఇస్తున్నటువంటి మరి గౌరవాన్ని మేమందరం కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాం. రానున్న రోజుల్లో మరి గౌరవ శాసనసభ్యుల వారు కానివ్వండి, ఏలూరు నగరపాలక సంస్థ పాలకవర్గం కానివ్వండి, మేమందరం కూడా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించి వాళ్ళ మన్ననలు పొంది మన తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.